హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ సంబంధించిన ఎపిసోడ్. స్టార్టింగే మనకి మార్నింగ్ సాంగ్ వచ్చేసి స్టాలిన్లోని మన మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్తో స్టార్ట్ అయింది. పరారే పరారే పప్ప పరారే అన్న సాంగ్, సైనికుడివై రావే అని ఉంటుంది కదా. ఇక్కడ మీరు సైనికుల్లాగా ఆడాలి అన్నట్టు ఒక హింట్తో బిగ్ బాస్ ఈరోజు చాలా జోష్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేయించాడు. అందరూ కూడా హ్యాపీగా డ్యాన్స్ వేశారు. తర్వాత వచ్చేసి ప్రేరణ యష్మి మాట్లాడుకుంటున్నారు. ఏమని, అరే ఈ మనీ ఎందుకుంటున్నాడ్రా, మనీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే నేను నామినేషన్స్ తర్వాత దాని గురించి అని మాట్లాడుతున్నారు. యష్మి ఏమో అతను ఫేక్ పర్సన్, ఇవి ఉండటం నాకు ఇష్టం లేదు, ఫస్ట్లో నేను నమ్మాను రా అంటే నువ్వు ఎట్లా నమ్మావా అని ప్రేరణ అడుగుతుంటే, ఏమోరా ఫ్రెండ్షిప్ అని నమ్మాను, నిజంగా సపోర్ట్ ఇచ్చాను, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ ఎలాగో నా ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉందో తన ఫ్లాష్ బ్యాక్ కూడా అలానే ఉందిరా, అందుకని నేను చాలా సపోర్ట్ ఇచ్చాను, కానీ ఫేక్ పర్సన్ మణికంఠ అని చెప్పేసి చాలా బాధపడుతుంది, వెళ్ళిపోతే బాగుండు అని కూడా అంటుంది. ప్రేరణ ఏమో ఆదిత్య గారు వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రేరణ టార్గెట్ అంతా మన ఆదిత్య గారి మీదే ఉంది. వీళ్ళిద్దరు ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు. వచ్చేసి కిచెన్లో విష్ణు నాయక వీళ్ళందరూ ఉన్నప్పుడు మన మణికంఠ ఎందుకో చాలా టెంపర్ అయిపోయాడండి. ఏంటంటే నబీల్ అట బెడ్రూమ్లో ఉన్న ఒక బాస్కెట్ తీసుకురమ్మన్నాడు. దానికి కోపం వచ్చి మీరు అంటే అంతకుముందు వేరే చెప్పాడట ఇది తీసుకురా అని. దానికోసం నువ్వు ఇందాకనే చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడంటే నా మీద పెత్తనం చేయొద్దు, నాకు ఇష్టం లేదు, మైక్రో మేనేజ్మెంట్ అది ఇదని గట్టిగా వచ్చేసరికి అందరూ వచ్చారు. అప్పుడు నిఖిల్ అంటున్నాడు, చూసావా నాదైపోయింది, నెక్స్ట్ నీ టర్న్ అని నిన్ననే చెప్పానా, నువ్వు ఫ్రెండ్గా ఉన్నావు, ఇప్పుడు అయిందా, బాగా అయిందా అని చెప్పేసి నబీల్ అంటుంటే, ఇదేంట్రా బాబు వీడు ఇంకొక యాంగిల్ చూపిస్తున్నాడని నబీల్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. తర్వాత ఆదిత్య గారు వచ్చేసి అరే గొడవలు వద్దు అని చెప్పేసి ఇద్దరిని తీసుకొని వెళ్ళి సోఫా ఏరియాలో, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండాలని నేను అనుకుంటున్నాను, ఇద్దరు మీరు మంచిగా ఉండండి, కంట్రోల్లో ఉండండి అని చెప్పి చాలా చక్కగా సలహా ఇచ్చి మళ్ళీ ఇద్దరిని కలిపినప్పుడు, అరే నాకు ఏదో అవుతుందిరా, నాదే తప్పురా అని చెప్పేసి మణికంఠ సారీ చెప్తాడు. ఏం లేదు, కబ్బోర్డ్ సర్దుతుంటేనే మాది సర్దన్నావు, అప్పటి చేసినా మళ్ళీ వెంటనే ఇది తీసుకురా అంటే నాకు కోపం వచ్చేసిందిరా అని చెప్పి మళ్ళీ సారీరా అని చెప్పేసి మణికంఠ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. నిజంగానే అపరిచితుడు అండి మన మణికంఠ, నాగార్జున గారు అన్నట్టు, ఒక్కసారి ఏమో అలా ఉంటాడు, ఒకసారి ఇలా ఉంటాడు. ఈరోజైతే చాలా టెంపర్లో ఉన్నాడు, నబిల్ని తిట్టేశాడు. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మన బిగ్ బాస్ గారు సర్వైవల్ ఆఫ్ ది టాస్క్ గురించి సోఫా ఏరియాలో అందరినీ కూర్చోబెట్టి ఏం చెప్పారంటే, చివరి వారంలో ఎలా అయితే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ వచ్చిందో అదే సేమ్ వైల్డ్ కార్డ్ భూకంపం రాబోతుంది, మీరు 3 వైల్డ్ కార్డ్ని ఆపారు, ఇంకా 9 మంది వైల్డ్ కార్డులు ఉన్నారు, కాబట్టి దానికోసం మీరు ఇంకా ఆపాలని బిగ్ బాస్ మీకు సర్వైవ్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే టాస్క్ ఛాలెంజెస్ ఇస్తున్నారు. ఈ టాస్క్లో ఒక్కొక్క ఛాలెంజ్కి 1,50,000 ఇంతకుముందేమో 1,00,000 ఇచ్చారు కదండి, ఈసారి వచ్చేసి 1,50,000 ఇస్తున్నాను. గెలిచిన వాళ్ళకి 1,00,000 అంటే ప్రయోజనం జరుగుతుంది, అలాగే వాళ్ళకి 1,50,000 వస్తాయి, కాబట్టి వస్తున్న తుఫాన్ని అడ్డుకోండి, ఒకవేళ మీరు అడ్డుకోకుండా ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారంట. లాస్ట్ వాళ్ళు పోయిన వారంలో ఇదే టాస్క్ పెట్టినప్పుడు 2 వైల్డ్ కార్డ్ మాత్రమే ఆపగలిగారు, 2 వీళ్ళు గెలిచారు కదండి. ఈసారి వచ్చేసి మిగతావి కూడా కాపాడుకోండి అని బిగ్ బాస్ సలహా ఇచ్చారు. బెడ్రూమ్లో వచ్చేసి సీత, మణికంఠ, నబీల్, ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు క్లాన్లో. అంటే ఎలాంటి డెసిషన్ వచ్చినా మనం కలిసి తీసుకుందాం, మనం ఎవరిని పంపించాలో ఆడుదాము, అది ఇది అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఫస్ట్ టాస్క్ ఎవరిని పంపించాలి ఏంటి, కరెక్ట్గా ఆడదాము మనం అంతా అని చెప్పేసి గ్రూప్గా తన గైడెన్స్ ఇస్తుంది. అందరూ కూడా చక్కగా తీసుకుంటూ ఉన్నారు. బాగానే లీడర్షిప్ క్వాలిటీస్ మంచిగా అనిపించినాయి సీతలో ఇక్కడ. తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ ఒక ఛాలెంజ్ ఇచ్చారండి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏమిటి అది, తాళం విడిపించు, టైర్ని నడిపించు. బిగ్ బాస్ వచ్చి పెట్టే ఈ ట్యాగులని భలే ఉంటాయండి టైటిల్స్. తాళాన్ని విడిపించాలి, టైర్ని నడిపించాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు. దానిలో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఏరియాలో తాళతో కట్టి లాక్ చేసేసి మనకి గొలుసులతో టైర్లు కట్టేసి ఉంటాయి. ఒక లోపల స్విమ్మింగ్ పూల్లో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్కి గొలుసులతో కట్టేసి మనకి టైర్ ఉంటుంది. 5 టైర్లు ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే గార్డెన్ ఏరియా బయట ఒక చెక్క పెట్టె మీద అన్ని కీస్ ఉంటాయి అన్నమాట, తాళం చెవులు. ఎవరైతే ఆ టీం నుంచి ఒకరు ఈ టీం నుంచి ఆడుతూ
ఫస్ట్ ఆ కీస్ తీసుకొని వెళ్ళి కింద రెండు తాళాలు ఉన్నాయండి, ఒక్కొక్క 5 టైర్లు ఇచ్చారు. సో కాంతార టీంకి ఒక 5 టైర్లు, శక్తి టీంకి ఒక 5 టైర్లు ఉన్నాయి. సో వీళ్ళు ఆడేవాళ్ళు వెళ్ళి సరైన కీ, అక్కడ చాలా నెంబర్ ఆఫ్ కీస్ ఉంటాయి, వాటి నుంచి ఒక మంచి తాళం చెవి తీసుకొని స్విమ్మింగ్ పూల్లో దూకాలి. ఆ స్విమ్మింగ్ పూల్ లోపల స్విమ్ చేస్తూనే బ్రీతింగ్ ఆపుకుంటూనే ఆ తాళం చెవులు రెండింటిని తీయాలి, ఆ టైర్లను తీసుకురావాలి. మళ్ళీ అక్కడ ఒక టేబుల్ ఉంటుందంటే ఆ టేబుల్ నుంచి టైర్లని నడిపించాలన్నమాట. నడిపించినప్పుడు అక్కడ చిన్న బాస్కెట్ ఉంది, ఆ టేబుల్ మీద నడిపిస్తున్నప్పుడు అది పరిగెడుతూ ఆ టైర్ ఆ బాస్కెట్ లోపల పడిపోతే విన్ అయినట్టు అనమాట. సో దీనికి బిగ్ బాస్ ఇచ్చిన టైం 10 నిమిషాలు. ఓడిపోతే వైల్డ్ కార్డ్ వస్తారు, గెలిచిన వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి. ఇది బిగ్ బాస్ చెప్పింది. సో దీనికి వచ్చేసి నైనికాని సంచాలకురాలుగా పెట్టారు. మొత్తం 5 టైర్లని పెట్టాలన్నమాట. సో దీనిలో వచ్చేసి ఆడటానికి శక్తి టీం నుంచి మన నిఖిల్ వచ్చాడు, కాంతార టీం నుంచి విష్ణు వచ్చిందండి. సో ఇద్దరు కూడా బజర్ స్టార్ట్ అవ్వగానే వెళ్తారు, స్విమ్మింగ్ పూల్లో దూకుతారు. తీస్తూ ఉంటే మన విష్ణు తీస్తూ ఉన్నప్పుడే నిఖిల్ చాలా ఫాస్ట్గా వెళ్ళాడు, కీస్ దొరకలే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ట్రై చేశాడు. ఆఖరికి టైర్స్ దొరికింది. 5 టైర్లు తీసుకొచ్చి పెట్టాడు, కానీ దాన్ని నడిపించడంలో తను విఫలమైపోయాడండి. అది వేస్తూ ఉంటే సరిగా వెళ్లకుండా అవి వంకరగా వెళ్తే కింద పడిపోవడం, మళ్ళీ తీయటం, మళ్ళీ వెళ్ళడం. ఇచ్చిందేమో 10 నిమిషాల టైము. సో అది వీళ్ళకి సరిపోలేదు. సో దాంతో ఈ ఇద్దరు ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు, కానీ ఇద్దరు కూడా ఆ 10 నిమిషాల్లో ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయారు. 5 టైర్లను అందులో పడాలి, కానీ ఒక్క టైరే పడింది, 4 టైర్లు బయటనే పడ్డాయి అనమాట నిఖిల్వి. ఇంకా మన విష్ణు అయితే ఇంకా కీస్ తీసుకురావడానికి, టైర్లు తీసుకురావడానికి కష్టపడుతూ ఉంది స్విమ్మింగ్ పూల్లో. సో దీంతో వీళ్ళు ఓడిపోవడం వల్ల బిగ్ బాస్ ఏం చెప్పారంటే, మీరు ఓడిపోవడం వల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారు, కాబట్టి స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ వైల్డ్ కార్డు ప్లకార్డ్ ఒకటి ఉంటుందండి, ఆ కార్డు తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టండి అన్నప్పుడు వాళ్ళు వైల్డ్ కార్డ్ ప్లకార్డ్ పెట్టారు. సో ఇప్పుడు 3 వైల్డ్ కార్డులు కన్ఫామ్ అయిపోయారండి. కాబట్టి వీళ్ళు ఇంకా ఉన్న టాస్క్లు ఏమన్నా 9 టాస్కులు ఉన్నాయి. సో 9 మందిని రాకుండా అడ్డుకోవాలన్నమాట. ఫస్ట్ టాస్క్లో 2 విఫలమయ్యారు, మనీ రాలేదు, ప్రయోజనాలు ఏం రాలేదు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అయిపోయింది. సో దీని తర్వాత విష్ణు ఏమంటుంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చాక అందరూ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సోఫా ఏరియాలో కూర్చున్నప్పుడు నబీల్ అడుగుతున్నాడు, ఎట్లా కీస్ అంటే, కీస్ ఏమో అర్థం కాలేదు, బ్లాక్ పెయింట్ వేసారంటే, పెయింట్ వేయకుండా నీకు ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి నబీల్ అంటూ ఉంటే, కాదు ఆ టైంలో నాకు యూనివర్సే నాకు కీ ఇస్తుందేమో అనుకున్నా. అంటే ఇంక ప్రతిదీ కూడా కష్టపడకుండా ఏమంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఆమె ఎదురు చూస్తుందట. యూనివర్స్ వచ్చేసి ఆమెకి కీస్ చూపిస్తే అప్పుడు తీస్తుందట మన విష్ణు. సో అది చెప్తుంటే వీళ్ళందరూ ఏంటి యూనివర్స్ మీద డిపెండ్ అయ్యావా తల్లి అని చెప్పేసి వీళ్ళందరూ పృథ్వీ, యష్మి, నబీల్ వీళ్ళందరూ నవ్వుతారు. సో బిక్కమొహం పెడుతుంది ఇక్కడ మన విష్ణు. ఇది అయిపోయిన తర్వాత మణికంఠ, నిఖిల్ ఇద్దరు లెక్కలేస్తున్నారండి, ఎంతమంది వస్తారు, ఎన్ని ఆపగలము, ఎంతమంది రావచ్చు అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేస్తూ మొత్తం కూడా మణికంఠ అయితే గేమ్ మొత్తం అదేనట్టే అనాలిసిస్ చేశాడండి. సో అర్థమైందని నిఖిల్ 2 సార్లు అన్నాడు. సో ఇంకా మనం ఆపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఛాలెంజ్ ఇచ్చారండి బిగ్ బాస్ ఇక్కడ. సో సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు అనే టాస్క్ ఇచ్చారు. సో ఇది కూడా బాగుంది కదండి పేరు. దీనికి ఈ టాస్క్ జాగ్రత్తగా నడవాలి అంటే ఏంటంటే, మన తూగుడు బల్ల ఉంటుంది కదండి, సో అలాంటి తూగుడు బల్లకి అవతల సైడు ఒక చిన్న బుట్టలాగా ఒక చిన్న హోల్ లాగా పెట్టారు. దానిలోకి ఏం చేయాలంటే, కింద బుట్టలో 8 బాళ్ళు ఉంటాయి. సో 8 బాల్ని చిన్నగా వెళ్తూ ఆ తూగుడు బల్ల అటు ఇటు బ్యాలెన్స్ అయినప్పుడల్లా పడిపోతుంటుంది కదండి, అట్లా వీళ్ళు బాల్స్ పెడుతూ ఉండాలి. సో ఎవరైతే 8 నిమిషాల్లో ఫినిష్ చేస్తారో వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఫినిష్ చేయలేదో వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు ఇక్కడ బిగ్ బాస్. సో దీనిలో వచ్చేసి ఆడటానికి ఇది 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇది ఆడటానికి మన యష్మి వచ్చింది. అమ్మో యష్మి ఆడుతుందా లేదా అని చెప్పేసి డౌట్గానే అనిపించింది నాకైతే. అవతల నుంచి మణికంఠకి ఏంటంటే ఆవేశం ఎక్కువ. సో ఆవేశపరుడు అనమాట ఇక్కడ. ఆవేశం మూవీలో రాజశేఖర్ లాగా నేను ఆడతా అన్నాడు. సరే ఎలాగో నామినేషన్స్లో ఉన్నాడు కదా, ఇలా అయినా కనపడతాడు కదా అని సీత కూడా ఓకే అంది, వాళ్ళ టీం వాళ్ళు కూడా అందరూ ఓకే అనుకొని సరే మణికంఠ పో అని చెప్పారు. వీళ్ళల్లో ఉన్నదే 4 కదండి, ఎవరు, నిఖిల్ శక్తి టీం నుంచి, పృథ్వీ, మన ఆదిత్య గారు, యష్మి నేను ఆడతానని కాన్ఫిడెంట్గా చెప్పింది. సో యష్మిలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఫటాఫటు అది ఓడినా గెలిచినా 100% ఇవ్వటంలో యష్మి లాంటి తోపు ఈ బిగ్ బాస్ సీజన్లో లేరండి, ఈ 8th సీజన్లో. సో యష్మి వెళ్ళింది, నిలబడింది,
మన మణికంఠ కూడా వెళ్ళారు. సో ఇద్దరు వేస్తూ ఉన్నప్పుడు మణికంఠ స్టార్టింగ్లో బాగానే వెళ్ళాడు. సో వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటే మీరు చెప్పకండి అని చెప్పి మనోడు అసలే టెన్షన్ పార్టీ. సో వీళ్ళు చెప్తూ ఉంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి మీరు చెప్పకండి అంటున్నాడు. యష్మి అయితే చక్కగా నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ సలహాలు పాటిస్తూ మెల్లమెల్లగా మొత్తం వేసి యష్మి చాలా అంటే చాలా నిదానంగా తెలివిగా 8 నిమిషాలు కంప్లీట్ చేసిందండి. సో వెళ్ళి కంప్లీట్ అవ్వగానే వెళ్ళి బెల్ కొట్టింది. సో ఇట్లా శక్తి టీం ఈరోజు విన్ అయిపోయిందండి. వీళ్ళ పండగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ కాంతార టీం వచ్చి ఓడిపోయింది. సో మణికంఠని అప్పటి వరకు ఓకే బాగాడా అన్నారు. ఇంకా ఇక్కడేమో మణికంఠని ఇంకా స్టార్ట్ చేశారు అనమాట. తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడ బిగ్ బాస్ ఒకటి చెప్పారు. ఏమిటి, సెకండ్ ఛాలెంజ్లో వీళ్ళు ఓడిపోయారు కాబట్టి మీ టీంలో ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని తీసి పడేయండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చింది కదా అని మణికంఠని, నీకే నైనిక, ప్రేరణ ఇట్లా వీళ్ళందరూ అనుకొని అరే నాకు పోవాలని ఉంది కానీ నేను పోలేని చెప్పి సీత ఇట్లా అందరూ డిస్కస్ చేసుకొని లాస్ట్కి వచ్చేసి మణికంఠని తీసేశారండి. ఎటు వెళ్ళిన మణికంఠకైతే తప్పట్లేదండి. మరి బ్యాడ్ లక్ ఏమో తెలియదు కానీ మళ్ళీ కూడా మన మణికంఠనే ఆ టీం నుంచి తీసేశారు, అనర్హుడు అని చెప్పేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ 3వ ఛాలెంజ్ ఇచ్చాడండి. సో 3వ ఛాలెంజ్ ఏమి ఇచ్చాడంటే రోల్ బేబీ రోల్ అనమాట. సో రోల్ బేబీ రోల్లో వచ్చేసి ఇక్కడ మొత్తము 5 బాస్కెట్లు ఉంటాయి. ఇది 5 నిమిషాల్లో ఫినిష్ చేయాల్సిన టాస్క్ అనమాట. సో మీకు చెప్పడం మర్చిపోయి సెకండ్ ఛాలెంజ్లో శక్తి టీం గెలిచినందుకు వాళ్ళది ప్లకార్డ్ వచ్చేసి పెట్టమన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాదనమాట. దానితో పాటు వాళ్ళకి 1,00,000 ప్రైజ్ మనీ బిగ్ బాస్ ఇచ్చారు. సో థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి రోల్ బేబీ రోల్లో ఏంటంటే ఇది యాక్షన్ రూమ్లో పెట్టారండి. యాక్షన్ రూమ్లో వచ్చేసి 3 టేబుల్స్ ఉంటాయి. సో 3 టేబుల్లోనూ మధ్య టేబుల్ రౌండ్గా తిరుగుతూ ఉంటే దాన్ని ఫస్ట్ టేబుల్ నుంచి బాల్స్ని మనం టేబుల్ టెన్నిస్ ఆడే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో అలా ఉంటుంది ఆ టేబుల్ టెన్నిస్ ఆడే వాళ్ళ టేబుల్ లాగా. అక్కడ నుండి బాల్స్ని త్రో చేస్తూ ఉంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది మధ్యలో టేబుల్. సో అది రొటేట్ అవుతూ ఉన్న ఆ ట్రాక్ మీద నుంచి ఒక్కొక్క బాల్ని వేస్తూ ఉంటే ఆ బాల్స్ వెళ్ళి 5 బుట్టలు ఉన్నాయండి. ఆ 5 బుట్టలకి ఏమని ఉంటే +10 -10 అని ఉంది. అంటే -10 బుట్టలో పడితే వాళ్ళకి వచ్చిన బాల్స్లోంచి మైనస్ చేయాలి. సో అట్లా 2 కలర్స్ బాల్స్ పడుతూ ఉంటాయి. ఏ టీం అయితే 5 నిమిషాల్లో 50 పాయింట్లు అంటే 5 బాల్స్ని ఒక్కొక్క బాల్కి వచ్చేసి 10 పాయింట్లు ఉన్నాయండి ఒక్కొక్క బాస్కెట్కి. సో 5 బాల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్లు లెక్క అనమాట. అంటే 50 పాయింట్లు రావాలి. ఎలా వేసుకున్నా 50 పాయింట్లు రావాలి. అక్కడ బాస్కెట్ల మీద పేర్లు పెట్టారు, నెంబర్లు పెట్టారు. ఏంటంటే +15, -15, +10, -10 ఇట్లా పెట్టారు. మొత్తం 5 బాస్కెట్లు పెట్టారు. సో దీనికి ఎవరు ఆడతారు అన్నప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని మరి అప్పుడైనా సీత రావచ్చు కదా, నేను ఆడతాను అని చెప్పి అట్లా ఏం మాట్లాడలేదండి. ఈలోపు మన హీరో ఉన్నాడు కదా కాంతారా టీంకి, నబీల్ వచ్చేసి నేను ఆడతాను, నేను పోతాను, నేను ఫైట్ చేస్తాను, నేను గెలుస్తాను అని చెప్పగానే అందరూ కూడా చప్పట్లు కొట్టేసి సరే పో నాన్న పో అని చెప్పేసి నబీల్ని ఎన్నుకున్నారు. శక్తి టీం నుంచి పృథ్వీ ఆడతానని చెప్పాడు. కానీ ఆదిత్య గారేమో నేను ఆడతాను అనగానే అందరూ కూడా చాలా చక్కగా ఉన్న నలుగురైనా సరే చాలా అంటే చాలా కుదురుగా మంచి బ్యాలెన్సింగ్గా ఆడుతున్నారండి. సరే ఆదిత్య గారు ఆడుతా అనగానే ఇద్దరు ఎంకరేజ్ చేశారు. ఎవరు, నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి సరే అన్న నువ్వు ఆడు అని చెప్పేసి పృథ్వీ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చాడు, నిఖిల్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చదవమని కొంచెం ఫన్నీ వేలో బిగ్ బాస్ మన మణికంఠ చెప్పారు. మణికంఠని సంచాలకుడు, ఎందుకంటే ఆల్రెడీ తీసేశారు కదండి గేమ్లో. సో అలా అయినా అసలే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, కొంచెమైనా సంచాలకుడిగా ఉంటే టీవీలో కనిపిస్తాడు, ఓట్లు పడతాయని ఒక ఆశతోనో మరేమో తెలియదు కానీ మళ్ళీ మన మణికంఠని సంచాలకుడిగా పెట్టారు. ఇక్కడ కొంచెం విష్ణు ప్రేరణ ఓవర్ యాక్షన్ చేశారు. విష్ణు ఏమో నువ్వు వద్దురా అని చెప్పేసి డిగ్రేడ్ చేస్తూ ఉందండి. సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్ అంటూనే మణికంఠని చాలా అంటే చాలా నిరాశపరుస్తూ ఉంది. మాత్రం ఈరోజైతే విష్ణు అట్లా చేసింది. సో బిగ్ బాస్ సంచాలకుడిగా మన మణికంఠని ఎన్నుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు ఆడుతూ ఉన్నప్పుడు ఆదిత్య గారు అయితే చాలా అంటే చాలా తెలివిగా, అందులో ఆయనకి టేబుల్ టెన్నిస్ ఆట ఆడిన ఎక్స్పీరియన్స్ ఉందట. సో ఫటాఫట్ మని ఆయన 1 మినిట్లోనే కంప్లీట్ చేసేసారండి. 50 తీసుకురావాల్సిన దగ్గర 65 బాల్స్ వేసేసి ఎక్కడ కూడా నెగిటివ్లో పడలేదు, -10లో పడలేదు, 3 వచ్చేసి 15లో పడ్డాయి. సో అక్కడే 45 వచ్చే పాయింట్స్. తర్వాత 2 10 బాల్స్లో అట్లా 65 బాల్స్ వేసేసారండి. సో అక్కడితో నా గేమ్ అయిపోయింది. అయినా సరే మణికంఠ యాజ్ ఏ సంచాలకుడిగా నబీల్ నువ్వు కూడా ఆడు ఫినిష్ చేయని చెప్పేసి నబీల్ ఆడే వరకు కూడా ఉంచారు. తర్వాత బిగ్ బాస్ అడిగారు అనమాట ఎవరు విన్ అయ్యారు అన్నప్పుడు
మన ఆదిత్య గారు విన్ అయ్యారు అని చెప్పి. ఆదిత్య గారు ఇక్కడ ఒక్కొక్క బాల్ వేస్తుంటే యష్మి పృథ్వీ అయితే అప్పుడు అంతకుముందు ఒక గేమ్లో అలాగే కదండి సాక్సల్ టీంలో ఎలా అయితే డ్యాన్స్ చేశారో ఇక్కడ కూడా అదే జోష్ అనమాట. యష్మి ఎక్కడున్నా సరే తను ఆడుతుంటే ఆడటంలో ఓడినా గెలిచినా 100% పెడుతుంది యష్మి. అదే ఒకవేళ ఎవరైనా తన టీం నుంచి ఆడుతున్నారు అని అంటే చాలా అంటే చాలా జోష్గా ఎంకరేజ్ చేస్తుంది. నిజంగా యష్మి కనుక వరల్డ్ కప్కి పంపిస్తే క్రికెట్ టీంలో ఉంచితే ఎలా అయినా కొట్లాడో పోట్లాడో ఎంకరేజ్ చేసో అది చేసో ఇది చేసో మొత్తానికైతే ఎవ్రీ టైం మనకే వరల్డ్ కప్ వచ్చేలాగా చేయగల సత్తా అయితే మన యష్మికి ఉందనిపించిందండి. సో అన్నిట్లోనూ 100% అండి. గయ్యాలితనంలో 100%, ఆడటంలోనూ 100%, ఓడిపోయినా 100%, గొడవాడటంలో 100%. సో అన్నిట్లోనూ అయితే నాకు నచ్చిందండి యష్మి ఈరోజు. సో ఎప్పుడో ఒక్కొక్క బాల్ పడుతుంటే చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంటే మన నిఖిల్ ఏమో కంట్రోల్ ఆగండి అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే తను 1 మినిట్లో ఆదిత్య గారు బాల్స్ వేయగానే ఇంకా వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్య గారిని పట్టుకొని హగ్గులు చేసుకొని సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇక్కడ ఎవ్వరికీ లేవు. అవతల టీం అనుకున్నారు అన్న ఏజోడు ఆడడు కాన్సన్ట్రేషన్ లేదు అని. నిన్ననే కదండి ప్రేరణ నామినేషన్స్లో వేసింది. ఈ కాన్ఫిడెన్సే లేదు అన్నది కదా. ఆ కాన్ఫిడెన్స్ని ఇక్కడ చూపించుకునే టైం మన ఆదిత్య గారికి వచ్చింది. నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ అనిపించింది. ఈరోజు ముగ్గురు మొనగల్లాగా ఆడింది అయితే నిఖిల్ 100% ఎఫర్ట్ పెట్టాడు, విష్ణు కూడా పెట్టింది. తర్వాత యష్మి ఒక పులిలాగా ఆడింది. తర్వాత మన ఆదిత్య గారు అయితే ఫస్ట్ టైం అండి ఈరోజు చాలా అంటే చాలా 100% ఇచ్చి విన్ అయ్యారు, తన టీంని గెలిపించారు. సో ఇక్కడ బిగ్ బాస్ గారు అడిగినప్పుడు మనకంట శక్తి టీం గెలిచిందని చెప్పినప్పుడు బిగ్ బాస్ గారు మీకు 1,00,000 ప్రైజ్ మనీ వస్తుంది, వైల్డ్ కార్డ్ రారు, సో వైల్డ్ కార్డు ఉన్న ప్లకార్డ్ తీసేసి మీ కార్డ్ పెట్టుకోండి అని చెప్పారు. సో అట్లా ఇక్కడ ఈరోజు పెట్టిన 3 టాస్కుల్లో ఒక టాస్క్ ఏమో ఇద్దరు ఓడిపోయారు, 2 టాస్కుల్లోనూ శక్తి టీం చిన్న టీం అండి. సో శక్తి టీము ఆడింది. ఈ అమలక్కల ముచ్చట్లు ఉన్న ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదండి ప్రేరణ, సీత, నయనిక, వీళ్ళు ముచ్చట్లే తప్ప ఆడటానికి లేదు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఏంటంటే నబీలు వెళ్తున్నప్పుడు వెళ్ళని పంపించిన సీతని మళ్ళీ రాగానే వీళ్ళు అంతేనండి. లాస్ట్ టైం కూడా అంతే. నబీల్ అంత ఫుడ్ తిని మళ్ళీ వెళ్తా అన్నప్పుడు మరి ఆగి లేదురా మేము వెళ్తామని అనొచ్చు కదా. వీళ్ళకేమో కాన్ఫిడెన్స్ లేదు, వెళ్ళిన అతన్నేమో డిగ్రేడ్ చేస్తారు. అప్పుడు రేషన్ టాస్క్లో కూడా అంతే. పాయింట్ ఇచ్చేటప్పుడు ఓకే అన్నారు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్స్లో పెట్టారు. వాళ్ళ టీం వాళ్ళు వేశారని చెప్పేసి నబీల్ అయితే మనకి ఈ ఎపిసోడ్లో చూపించలే కానీ లైవ్లో చాలా బాధపడ్డాడు. ఆదిత్య గారు కూడా అది గుర్తు చేశారు. నీ టీం వాళ్ళే ఇద్దరు నిన్ను నామినేట్ చేశారు, మరి రేషన్ పోయిందని నామినేట్ చేశారు, మరి రేషన్ వచ్చినప్పుడు గెలిపించినప్పుడు ఏమైంది అని చెప్పేసి అడిగినప్పుడు నబీల్ కూడా ఆలోచించాడు అవును కదా అని. సో వీళ్ళంతా అవకాశవాదుల్లాగా అనిపిస్తుందండి ఈ పవర్ అప్ గర్ల్స్. ఎవరు ప్రేరణ, సీత, నయనిక, సారీ ప్రేరణ కాదు విష్ణు, నయనిక, మన సీత అనమాట. సో ఇక్కడ విష్ణు కొంచెం చిన్నపిల్లలాగా అటు ఇటు ఉంటుంది కానీ మెయిన్ అయితే ప్రేరణ సీత అండ్ నయనిక అండి. సో వీళ్ళు ఎక్కువగా ఎప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ నబీల్ని అంటున్నారు ఎందుకు పోతా పొడుస్తా అన్నాడు ఏం చేయలేదని. అప్పుడు మళ్ళీ నబీల్ని తిడుతున్నారు. పాపం అప్పటికి మళ్ళీ నబీల్ వచ్చి నేను చేద్దాం అనుకున్నా చేయలేదని తన ఫన్నీ వేలో చూపించాడు. నబీల్ అయితే ఎక్కడున్నా 100% ఇస్తున్నాడు. జెన్యున్గా తప్పు అయితే తప్పని ఒప్పుకుంటాడు, ఆడితే ఆడారని ఒప్పుకుంటాడు, ఆడకపోతే ఓడిపోయానని కూడా ఒప్పుకునే సత్తా అయితే మన నబీల్కి అయితే ఉందండి. సో నబీల్ అయితే చాలా స్పోర్టివ్గా ఆడాడు కానీ గెలవలేకపోయాడు. మేబీ లక్ కూడా కలిసి రాలేకపోయిందేమో. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ విష్ణు వచ్చేసి ఊరికే మనకన్నా డిగ్రేడ్ చేస్తూ ఉన్నా సరే నబీల్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాడండి. యాజ్ ఏ ఫ్రెండ్గా అనుకుంటున్నాడు మణికంఠకి సపోర్ట్లు అన్న దాని విషయాన్ని కూడా చేస్తూ చాలా అంటే చాలా మణికంఠని ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ వీళ్ళు గెలిచిన తర్వాత మీకు 1,00,000 ప్రైజ్ అంటే ఈరోజు మొత్తం 3 లక్షలు గెలుచుకున్నారండి శక్తి టీం. తర్వాత బిగ్ బాస్ ఏమన్నారంటే మీరు గెలుచుకున్నారు కాబట్టి మీకు ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరందరూ శక్తి టీం కలిసి కాంతార టీం నుంచి ఒకరిని అనర్హులు చేసి వాళ్ళని ఆట నుండి తీసేయాలంటే రేపు మళ్ళీ ఇంకో కొన్ని టాస్కులు ఉంటాయట. ఈరోజు 3 జరిగాయి కదండి, రేపు మేబీ 2 టాస్కులు ఉండొచ్చు. లాస్ట్ టైం అయితే 5 టాస్కులు పెట్టారు, మరి రేపైతే 2 టాస్కులు ఉండొచ్చు. సో రేపు ఆడే టాస్క్లో వాళ్ళు పాల్గొనకూడదు, మీరే సెలెక్ట్ చేసి చెప్పమన్నప్పుడు ఇక్కడ వీళ్ళ శక్తి టీం అయితే చాలా తెలివిగా యష్మి అయితే చాలా చాలా తెలివిగా చెప్పింది. ఏంటంటే ఆ పృథ్వీకి నిఖిల్కి అర్థం కాదు అని చెప్పేసి ట్యూబ్ లైట్లని చెప్పింది ముందే. అరే మనం ముందు చెప్పామనుకో లాస్ట్ టైం సోనియా చెప్పినందుకు ఏమైంది, నామినేషన్ చేసి బయటికి పంపించేశారు. అలా కాదురా ఈ డెసిషన్ ఏదో వాళ్ళకే ఇద్దామని చెప్పేసి సీతకెళ్ళి చెప్తారనమాట వీళ్ళు.
మీరే ఆలోచించుకొని మీలోంచి తీసేయండి, ఎవరైనా గెలిచినా మాకు ఓకే అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, లేదు లేదు మీరే తీసుకున్న డెసిషన్ మాకు తెలీదు, లేదు లేదు మీరే తీసుకున్నారు, మళ్ళీ వీళ్ళ మీద వేశారు. మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. యష్మి వచ్చేసి నబిల్ ప్రేరణ ఉండాలి, ఊరికే నబిలే ఎందుకు ఆడాలి, మరి సీత ఆడొచ్చు కదా, సీత ఇన్ని రోజులు ఎందుకు ఆడలేదు, అంతకుముందు ఫజిల్ గేమ్లోనూ ఆడలేదు, ఎగ్ టాస్క్లోనూ అంతంత మాత్రంగా ఆడింది, తర్వాత వచ్చిన బిర్యానీ టాస్క్లోనూ ఆడలేదు అని చెప్పేసి నాకైతే సీత వద్దు అనిపిస్తుందిరా అని చెప్పి యష్మి ఒపీనియన్ చెప్పింది. పృథ్వీ ఏమో ప్రేరణ నాయనక పేరు చెప్పాడు. సో నిఖిల్ ఏమో అలా డెసిషన్ తీసుకొని సరే మనమైతే సీతను తీసుకుందామని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ అడిగినప్పుడు వెళ్ళి చెప్తారనమాట, బిగ్ బాస్ మేము సీతను తీసేద్దాం అనుకుంటున్నామంటే ఏమని చెప్పాడంటే రీజన్ సీత తీసుకుపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సీత ప్రేరణ అని ఆడేవాళ్ళు ఉన్నారు, సీతకి ఎలాగూ ఈరోజు సేవ్ అయింది, చీప్గా చేసింది కాబట్టి ప్రేరణ ఒకవేళ ఉంటే చీప్గా అయ్యే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది కదా అని రీజన్ మాత్రమే, మంచి రీజన్తోనే వీళ్ళు అనుకున్నారు, అదే చెప్పారు. అప్పటి నుండి షురూ చేసిందండి సీత, నన్ను ఎట్లా తీస్తారంటే అప్పటికి కూడా కూర్చోబెట్టి అందరితోనూ మాట్లాడాడు, విష్ణుతోను, ప్రేరణతోను, నైనికతో, వీళ్ళందరితో మాట్లాడినా సరే సీతకి అర్థం కాలేదు. సో వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు పృథ్వీ ఏమన్నా అంటే బయట బాగా ఆడుతుంది కదా ప్రేరణ అనే మాట, అది ఎందుకన్నారు, మీ టీంలో ఉంటే మీరే గెలుస్తారు కదా ప్రేరణ ఉంటే అనే విషయంలో అన్నందుకు సీత రచ్చ చేస్తూ ఆమెనే బయట ఆడితే బయటది వేరు ఇప్పుడు వేరు, ప్రేరణను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, నేను కాదా, నేను ఫిట్ కాదా అంటే విష్ణు చెప్తుంది అలా కాదే, నువ్వు క్లియర్గా అడుగు నిఖిల్ని, నాకు ఆల్రెడీ చెప్పాడు, మేము కన్విన్స్ అయ్యామన్నా సరే సీత నువ్వు అట్లెట్లా తీసుకుంటావు, నేను కాదా, మరి ప్రతిసారి టాస్క్లు వస్తున్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడేమో సోనియాని మెచ్చుకుంటుంది, మళ్ళీ యష్మి ఏం ఆడింది, చీఫ్గా ఉన్నప్పుడు యష్మి ఏం ఆడింది, ఆమె ఏమైనా ఆడిందా, ఆమె ఏమైనా గెలిచిందా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ప్రేరణను టార్గెట్ చేశారు. ఇన్ని రోజులు లాస్ట్ వీక్ అంతా సోనియా ఉన్నప్పుడు ప్రేరణను కూడా కలుపుకొని ప్రేరణని ట్రిగ్గర్ చేయడం వల్ల నాగార్జున గారి ముందు కూడా ప్రేరణ ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అవన్నీ ప్రేరణ మాటలు కాదు. సో ప్రతి మాట కూడా వెనక నుండి వచ్చింది ఎవరి దగ్గర నుంచి, విష్ణు ఎక్కువ కాదండి, సీతా నైనిక దగ్గర నుంచి వచ్చింది. నిన్నటి వరకు ప్రేరణను కలుపుకున్నారు. ఈరోజు ఎప్పుడైతే మన నిఖిల్ వచ్చేసి ప్రేరణ పేరు చెప్పగానే ఆ ప్రేరణ ఆడుతుందా, నేను ఆడనా అంటే మరి ఆడు ప్రూవ్ చేసుకోవాలి కదా, నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇన్ని ఛాన్స్లు వచ్చి నా నబిల్ని పంపించావు, లేకపోతే నేను మణికంఠని పంపించావు, పోనీ మణికంఠని ఓకే, మరి నబిల్ని పంపించకుండా నువ్వు ఆడొచ్చు కదా, లాస్ట్ టైం ఫజిల్ గేమ్ వచ్చింది కదా ఆడొచ్చు కదా, బిర్యానీ టాస్క్ వచ్చింది ఆడొచ్చు కదా, బెలూన్ టాస్క్ వచ్చింది ఆడొచ్చు కదా, ఇవేం ఆడకుండా ఇప్పుడు వచ్చేసి నన్ను ఎందుకు తీసేశారని చెప్పి చాలా గొడవ పడిందండి. నైట్ అయితే చాలా మిడ్ నైట్ వరకు డిస్కషన్స్. పృథ్వీని అడిగింది బయట ఆడితే ఏంటి, నువ్వు ఎందుకు ఆ పాయింట్ తీసుకొచ్చావు, నేను కాదా అని చెప్పేసి తీసుకొచ్చింది. మొన్నటి వరకు సోనియా మీద పడి ఏడ్చిన సీత ఇప్పుడు ప్రేరణ మీద పడి ఏడుస్తుందండి. నిన్నటి వరకేమో సోనియా ఉన్నప్పుడు ఒక టార్గెట్ లాగా, ఒక వెపన్ లాగా ప్రేరణను వాడుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి కట్టుగా మళ్ళీ ప్రేరణని విడదీస్తున్నారండి. యష్మి ప్రేరణని వీళ్ళిద్దరు టార్గెట్ చేశారు. సో ఇక్కడున్న 5 అమ్మాయిల్లో ఇద్దరు గ్రూప్ ఏమో యష్మి ప్రేరణ అయిపోయారు, ఇంకొకరేమో ఈ ముగ్గురు పవర్ అప్ గర్ల్స్ అయిపోయారు. సో వీళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్లో కూడా నామినేషన్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈరోజు ఆడిన వరకు అయితే మొత్తము వీళ్ళు 3 టాస్కుల్లో పెడితే 2 టాస్కులు గెలిచారు. సో రేపు కూడా ఇంకా 2 టాస్కులు అయిపోయిన తర్వాత ఎంతమంది వైల్డ్ కార్డులు వస్తారు లోపలికి అనేది అయితే ఉంది. ఆల్రెడీ మనకు ప్రోమో కూడా వచ్చింది కదండి, బిగ్ బాస్ ప్రోమో. నాగార్జున గారు చెప్తున్నారు కదా ఈ ఆదివారం రోజు వైల్డ్ కార్డులు వస్తున్నారు అని చెప్పేసి, గేమ్ మార్చబోతున్నారని ఒక మనకి యాడ్ కూడా వస్తుంది కదా. సో మనకు తెలిసిన బజ్ వరకు అయితే 8 మంది వైల్డ్ కార్డులు వచ్చే అవకాశం ఉందండి. వాళ్ళలో టేస్టీ తేజ, మన గంగవ్వను ఒక 2-3 వారాల కోసం గంగవ్వను తీసుకుంటున్నట్టు తెలిసింది. అలానే మనం హరితేజ ఆమె కన్ఫామ్ అయింది, గౌతమ్ కృష్ణ, సో వీళ్ళందరూ కూడా మన మెహబూబ్, అట్లా మొత్తం 8 మంది వచ్చే అవకాశం ఉంది, హరితేజ, రోహిణి. సో వీళ్ళందరూ అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అని ఒక బజ్ అయితే వినిపిస్తుందండి. మరి తెలియదు వాళ్ళు వచ్చే వరకు ఎవరు వస్తారో. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే షూరు అండి, వచ్చే వారం ఆదివారం ఎంటర్ అవ్వబోతున్నారు. మరి వీళ్ళంతా ఒక టీం అయిపోయి వాళ్ళతో ఫైట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ రాజకీయాలతో గ్రూపులుగా అవుతారా, లేకపోతే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో ఎవరైనా మళ్ళీ ఇంకొక రీఎంట్రీ అంటే సోనియా అవుతుందా అనేది మనకు ఆదివారం రోజు తెలుస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది జరిగింది. ఈరోజు అయితే సీత చాలా అంటే చాలా స్వార్థంగా, కొంచెం మంచిగా అనిపించింది, మళ్ళీ వెంటనే తను ఓపెన్ అప్ అయిపోయి తన పేరు తీసినందుకు ఎంత గొడవ చేసి సరే యాక్సెప్ట్ చేయొచ్చు కదా,
సో మొత్తాన్ని శక్తి టీంని మళ్ళీ బ్లేమ్ చేస్తుందండి. అంతకుముందు బ్లేమ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా బ్లేమ్ చేస్తూ అర్ధరాత్రి మొత్తం కూర్చోబెట్టి పృథ్వీని, నిఖిల్ని కడిగి పారేస్తూ ఇంకా బాధపడుతూ ప్రేరణని మనసులో తిట్టుకుంటూ, సో అలా అలా అయితే ఈరోజైతే ఎపిసోడ్ అయిపోయింది. మనకైతే ఎపిసోడ్లో అయితే కొంచెమే చూపించారు, కానీ లైవ్లో అయితే కంటిన్యూస్గా ఆమె 12:30 వరకు అదే మాట్లాడుతూ ఉంది. సో ఇదండి ఈరోజు జరిగినదైతే. సో ఈరోజైతే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్లో మంచిగా ఆడి గెలుచుకున్న శక్తి టీంకి కంగ్రాచులేషన్స్. ముగ్గురు మొనగాళ్ళలాగా బాగా అంటే బాగా ఆడారు. అందులో ఆడపుల్లాగా యష్మి ఆడింది. సో ఇదండి ఈరోజు జరిగిన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్. సో ఇది నా రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గుడ్ నైట్ అండి అందరికీ.